హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్యారెట్ దోశ అయితే చేయబోతున్నాను. ముందుగా క్యారెట్ని పై తొక్క తీసేసుకొని వాటిని సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసి మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే వేసుకొని వచ్చేస్తాను. దాని ఫ్రెండ్స్, ఇది మిక్సీ వేసిన తర్వాత దోసపిండి ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెంసేపు అలా ఉంచి తర్వాత సాల్ట్, దాంట్లో సోడా ఉప్పు వేసుకొని ఇది చేసుకున్నాను కదా, క్యారెట్ గ్రైండ్ చేశాను కదా, అదైతే దాంట్లో పోసి బాగా కలిపెట్టాలి. బాగా కలిపెట్టిన తర్వాత ఇది ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ దోశ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాను అనమాట. అంటే వస్తుందా రాదా అన్న డౌట్తో అయితే ఆయిల్ వేసాను. పర్లేదు, బాగానే వచ్చింది. అలాగా పైన కూడా అట్లా ఆయిల్ వేసాను అనమాట. క్యారెట్ చిన్నపిల్లలకి క్యారెట్ ఇస్తే తినరు కదా, అందువల్ల అయితే ఇట్లా దోశ చేసామనుకోండి ఈజీగా తినేస్తారు. అంటే చిన్నపిల్లలు నవ్వలేరు, అలా ఉంటారు కదా. మా చిన్న పాప అయితే నవ్వలేదు, అందువల్ల అయితే నేను ఇట్లా అయితే చేసి ఇచ్చాను అనమాట. ఇలాగైతే క్యారెట్ దాంట్లో కలిసిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, తినేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ దోశ అయితే ఇలా వచ్చింది నాకు. ఒకసారి చూడండి. ఇదిగోండి, దోశ అయితే ఒకటి వచ్చింది. ఒక దోశ అయితే వేసేసాను. అట్లాగే దీంట్లోకి అయితే చట్నీ అయితే రెడీ చేశాను. ఇది రెండో దోశ పోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా కొంచెం వేసాను అనమాట. ఆయిల్ పైన అలా వేసేస్తాను. వేసేసాను. పక్కనే చట్నీ కూడా రెడీగా ఉంది. తర్వాత మనం తినేద్దాం.